హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీజని. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజైతే మనం ఎగ్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో చూద్దామండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలండి. అది హీట్ అయ్యేలోపు బాయిల్ చేసుకునే ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని నిలువుగాన. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఈ ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ని అయితే వేసేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీసు వాసన అనేది రాదు ఎగ్ తినేటప్పుడు కానీ ఎగ్ కర్రీ కానీ. సో అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగి, యాలకులు, అలాగే పువ్వు కలిపి, అనాస పువ్వు కలిపి మనం ఆయిల్లో వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా పొడువుగా కట్ చేసిన ఆనియన్స్, నేనైతే 3 తీసుకున్నానండి. 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులో 2 బిర్యానీ ఆకు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఆనియన్ అయితే ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, జీలకర్ర కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి ఈ పేస్ట్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలుగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు. ఇలాగా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అలా వేసుకున్నాక మనం ఈ పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోని టమాటా పేస్ట్ కూడా యాడ్ చేశాను. టమాటా పేస్ట్లో నేను ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ టమాటాలు మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అలా వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది ఆయిల్ బయటికి తేలేంత వరకు బాగా చేసుకోవాలి. కొంచెం కారం అయితే నేను వేసాను, సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకేమి మసాలాలు నేను యాడ్ చేయట్లేదండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా మసాలా అనేది పెనం అడుగుల అంచులు అయితే వదిలేయాలి. ఇలాగ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నానండి, ఎందుకంటే మసాలా అంతా ఉల్లిపాయలు అన్నిటికీ పట్టాలి కాబట్టి. వేసేసుకొని నేను 15 minutes అయితే లో స్లిమ్ మీద నేను కుక్ చేసుకున్నాను. లిడ్ కవర్ చేసేసి మూత పెట్టేసుకొని. సో ఆఫ్టర్ 15 minutes నేను మూత ఓపెన్ చేసి చూసారా చాలా దగ్గరికి అయిపోయింది. సో ఇంకొంచెం సేపు ఒక 5 minutes అలా కలుపుకొని కుక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని ఇంకొక 5 minutes కొంచెం మనం మగ్గించుకుంటే ఈ టేస్ట్ కూడా ఎగ్కి పడుతుంది. సో ఇంకా టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో కొంచెం కూడా వదలరు. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర అలా జల్లేసుకొని దించేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, మనం ఎప్పుడూ చేసిన రొటీన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే నాకు చెప్పండి, ఓకేనా అండి? సో చూస్తున్నారు కదా, ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.